ఈ క్లైమాక్స్ కూడా మెడ్రాస్లో సెంట్ మేరీ ఒక హోటల్ ఉంది. నేను దాని చేయాలా, మేమందరం అక్కడ కూర్చుని లాస్ట్ సీన్ ఏం చేయాలి అనుకుంటున్నప్పుడు ఇంకా నాకు ధైర్యం చేసి మనం చేసేయాల్సిందేను, దాని కనుక మనం ఆర్గ్యుమెంట్ కరెక్ట్గా చెప్పగలిగితే ఎవరు బ్రాహ్మడు ఎవరు అబ్రాహ్మడు, సంస్కారంతో పుట్టినవాడు కులంలో పుట్టినవాడా లేకపోతే సంస్కారాన్ని పెంచుకున్నవాడా, మంచివాడు మంచి మనుషుడు, పోనీ ఇంకో కులం మతం పేరు ఎత్తద్దు అని డిస్కస్ చేసినప్పుడు ఇంకా ఇదే చేసేద్దాం. ఇంకా పెళ్ళనేది ఇద్దరు మనుషుల్ని కలపడానికి కాదు, రెండు మనసుల్ని కలపడానికి. త్రికరణ శుద్ధిగా ఆచరించని పని వ్యర్థమని శాస్త్రం చెప్తోంది. ఆ రోజు పెద్దల బలవంతంతో అడ్డు చెప్పే ధైర్యం లేని స్థితిలో తన మనసుకి నచ్చని మనిషి చేత మాంగళ్యం కట్టించుకుంది నా మనవరాలు. తద్వారా ఇల్లాలే అయింది కానీ అర్ధాంగి కాలేకపోయింది. ఆ రోజు జరిగింది పెళ్లి కాదు, అది మా తప్పు. అందుకే ఆ తప్పుకి ప్రాయశ్చిత్తంగా ఇప్పుడు ఆమె మనసుకు నచ్చిన మనిషికి ఆమెను అప్పగించడానికి నిర్ణయం తీసుకున్నాను. పెళ్ళంటే మీ దృష్టిలో అంత హీనమైపోయిందన్నమాట. అసలు పెళ్ళంటే ఏమిటి? పెళ్లి మంత్రాలకి అర్థమేమిటి? అష్టవర్షాత్ భవేత్ కన్యా పుత్రవత్ పాలితామయ ఇదానీం తవ పుత్రస్య దత్తా స్నేహేన పాలిత అంటాడు కన్యాదాత వరుడు తండ్రితో. ఇన్నేళ్లు కొడుకులా పెంచుకున్న నా కూతుర్ని నీ కొడుక్కి అప్పజెప్తున్నాను, వాళ్ళిద్దరూ స్నేహంగా సఖ్యతగా ఉందురుగాక అని. సర్వకాల సర్వావస్థలలోనూ ఆ స్నేహాన్ని కాపాడతానని వరుడు సర్వదేవతల సాక్షిగా అగ్ని సమక్షంలో ప్రమాణం చేస్తాడు. పెళ్ళంటే శోభనం ముందు జరిగే తంతు కాదు, ఒక పురుషుని స్త్రీని స్నేహితులుగా సన్నిహితులుగా చేసే ఘట్టం. ఆ స్నేహం సఖ్యత లోపించిన జంట కలకాలం కలిసి బ్రతకలేదు. అందుకే వేరు చేస్తున్నాను. ఆ స్త్రీ సాన్నిహిత్యాన్ని పొందే అర్హత గల వ్యక్తికి ఆమెను అప్పగిస్తున్నాను. మీ మాటే శాస్త్ర సమ్మతం అనుకుంటే ఆమె పవిత్ర బ్రాహ్మణ స్త్రీ, అతడు జాతీయ చందారుడైన శూద్రుడు, వాళ్ళిద్దరినీ జంట కలపడం సబవా? మంచి ప్రశ్న. ఇన్నాళ్ళు అజ్ఞానాంధకారంలో ఉండిపోయి నేను అది సబబు కాదనే అనుకున్నాను. కానీ ఒక్క క్షణం ఏకాగ్రతతో విషయావలోకనం చేస్తే నా అవివేకత నాకే తెలిసొచ్చింది. జన్మనా జాయతే శూద్రః సంస్కారాద్ విజరుచ్యతే. జన్మము చేత మానవులందరూ శూద్రులే, వారి వారి సంస్కార ఫలితంగా వర్ణాలు ఏర్పడతాయని ఉపదేశించిన మనువు స్ఫురణకొచ్చాడు. జన్మతో అందరూ శూద్రులు ఎలా అవుతారండి? చాతుర్వర్ణం మయా సృష్టం అనలేదా భగవానుడు గీతలో? అన్నాడు. చాతుర్వర్ణం మయా సృష్టం అని ఊరుకోలేదే, గుణకర్మ విభాగశః అని కూడా అన్నాడు. గుణాల్ని బట్టి కర్మల్ని బట్టి 4 వర్ణాల్ని సృష్టించానన్నాడే తప్ప పుట్టుకని బట్టి కాదు. తన విధిని తాను నిర్వర్తించక అరిషడ్వర్గాలకు బానిసై భ్రష్టుడైన బ్రాహ్మణుడి కంటే పవిత్రమైన నడవడిగల శూద్రుడికి తలవంచి నమస్కరిస్తాను నేను. ఈ క్లైమాక్స్ ఇంతకని ఎందుకంటే ఏమైపోతుందో, ఎంత అందరినీ, అన్ని జాతుల్ని, అన్ని వర్ణాలని ముందు సమాజాన్ని కన్విన్స్ చేయాలి. ఈ పాత్ర, ఈ సినిమా వేలాది మంది వచ్చి ప్రొటెక్ట్ చేస్తే ఇతను అన్ని కొటేషన్స్ చెప్పి, ఇంకా నాలాంటి వాడు కూడా ఇది యాక్సెప్ట్ చేయకపోతే, ఎందుకంటే అమ్మాయి స్వచ్ఛంగా ఉంది, ఆ అమ్మవారు కనపడింది, అతన్ని ప్రేమిస్తోంది, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మధ్యలో నేనేమిటి, నా ఈ ఇన్నాళ్ళు వేసిన ఈ మహాద్వారం తెరిచేశాడు. లాస్ట్ షాట్ ఆయన పెట్టినప్పుడు నాకు అనిపించింది, కొన్ని తరాలు భవిష్యత్ తరం ఈ విషయాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఆ చిన్న పిల్లాడితో చప్పట్లు కొట్టించడం, పెద్ద తరం వాళ్ళకి ఊతగా స్వామివారి గారు కూడా వాళ్ళతో వెళ్ళిపోవడం, కొన్ని వేల మంది దీన్ని జీర్ణించుకోలేక వెనక్కి తిరిగిపోవడం. వాళ్ళు నాకు అనిపించింది, వెనక్కి తిరిగిపోయిన వాళ్ళు ఒక్కసారి మళ్ళీ ముందుకు వస్తే ఎంత బాగుండు. పిపీలికాది బ్రహ్మ పర్యంతం సర్వం ఈశ్వరమయం. ఇన్ని కోట్ల ఈశ్వర ప్రతిరూపాల్ని అందించే ప్రతి కులము గొప్పది, అన్ని కులాలు సమానమే. ఈ నా నిర్ణయానికి మీరు కట్టుబడాలని, మీరు నాలాగే మారిపోవాలని నేను కోరుకోను. తప్పో ఒప్పో నా నిర్ణయం నాది. రామ్మా. సత్యం, ఆ బల తీసి లేవై.
రోజు అంతరంగమున తిన్నగా వెదకి తెలిసి కొంటెనయ్యా నిన్నే గాని మదిని ఎన్నజాలనురులా. కంక్లూజన్గా నేను ఒక మాట అంటున్నాను సార్. విశ్వనాథామృతం అని ఈ దీనికి పేరు పెట్టిన విశ్వనాథుడు నిజానికి విషాన్ని మింగి అమృతాన్ని పంచాడు. ఇది దానికి అన్వయం అవుతుంది కరెక్ట్గా. తన ఎన్ని మానసికమైన బాధలు, ఎందుకంటే ఒక క్రియేషన్కి ఉండే అంతా ఉంటుంది. మింగుమని సర్వమంగళ మంగళసూత్రము ఎంత మది నమ్మినదో అంటాడు పోతన. అలాగా ఈ సప్తపది గురించి మరొకసారి ప్రేక్షకులకు డైరెక్ట్గా ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, మళ్ళీ చూడండి ఈ సినిమా. ఒక అంటే 30 ఏళ్ల క్రితం ఇంత ప్రోగ్రెసివ్ సినిమా తెలుగులో తీయబడింది. ఆ తర్వాత ఎంత ప్రోగ్రెస్ సొసైటీలో జరిగిందో నాకు తెలియదు. ఒక కళాకారుడిగా విశ్వనాథ్ గారు చరితార్థులయ్యారు. ఆయనతో ఆయన ఉన్నప్పుడు మేము ఉండడం అది నా అదృష్టంగా భావిస్తూ ధన్యవాదాలు. ఆలోచన ఏంటంటే, నా నిర్మాతలకి ఈ సబ్జెక్ట్ నచ్చాలి. ప్రతి స్టెప్లోనూ అమ్మో ఐఎమ్ టేకింగ్ ఎ రిస్క్, దే ఆర్ టేకింగ్ ఎ రిస్క్ అని అనుకుంటే అసలు ఒక్క అడుగు కూడా ముందరికి వేయలేను.